ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ కానీ. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఆర్పిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. సో మనకి వేకెన్సీ వచ్చేసి 4665 బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఓకేనా. సో ఇక 4665 వేకెన్సీస్ ప్లస్కి ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేశారు. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సో మనకి లాస్ట్ డేట్లో క్లోజ్ అయిపోయింది, మనకి 14th మే. సో 14th మే లాస్ట్ డేట్ మనకి క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో క్లోజ్ అయిపోయిన తర్వాత ఎంతమంది అప్లై చేశారు. ఓకేనా. ఇప్పుడు డాటా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎంతమంది అప్లై చేసిన డాటా మనకి ఆర్టీఐ నుంచి ఇంకా అఫీషియల్ రాలేదండి. సో దాదాపు లాస్ట్ ఇయర్ అయితే మనకి 60 lakhs అప్లై చేశారు. ఆర్పిఎఫ్ 2018లో చూసుకుంటే డాటా 2018లో డాటా తీసుకుంటే 60 lakhs బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఓకేనా. 2018 డాటా తీసుకుంటే మనకి దాదాపు 60 lakhs మంది అప్లై చేశారు. అదేవిధంగా ఈ ఇయర్ డాటా తీసుకుంటే అప్రాక్సిమేట్లీగా 40 lakhs బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఓకేనా. సో 40 lakhs బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లై చేసి ఉంటారు. ఎందుకంటే సో ఈ 4000 వేకెన్సీస్కి మనకి గతంలో చూసుకుంటే 2018లో వేకెన్సీ వచ్చాయి. మళ్ళీ గ్యాప్ తర్వాత 2018 అంటే ఇప్పుడు దాదాపు 5 to 6 years తర్వాత మన నోటిఫికేషన్ వచ్చింది. సో చాలామంది ఆస్పిరెంట్స్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వెళ్తుంది కాబట్టి సో ఈ వేకెన్సీ నెక్స్ట్ ఇయర్ వస్తారా అనేది అది మనకి క్యాలెండర్లో మనకి అఫీషియల్గా ఇవ్వలేదు, బట్ అందుకని చాలామంది అప్లై చేశారు. సో ఇక 4000 చిల్లర వేకెన్సీస్కి 40 lakhs అప్లై చేసి ఉంటే వేకెన్సీ కాంపిటీషన్ ఎలా ఉందో చూసుకోండి. ఓకేనా. సో ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థి ప్రిపేర్ అవుతారో సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉందండి. 40 lakhs నేను మేము చెప్తున్నాను, అది అఫీషియల్ డేటా రాలేదు. వస్తే బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సో దాదాపు కానిస్టేబుల్కి ఎక్కువ మంది అప్లై చేసినట్టు, అదేవిధంగా ఎస్ఐ కూడా సబ్ ఇన్స్పెక్టర్ కూడా అప్లై చేసినారు. ఎందుకంటే చాలామంది బోత్ రెండింటికి ప్రిపేర్ అవుతారు కాబట్టి బోత్ అప్లై చేస్తారు. డిగ్రీ ఉన్న వాళ్ళేమో ఎస్ఐకి అప్లై చేస్తారు, అదేవిధంగా కానిస్టేబుల్ ఉన్న వాళ్ళు 10th classకి అప్లై చేస్తారు. ఓకేనా. సో వేకెన్సీ చాలా తక్కువ ఉంది, కాంపిటీషన్ చాలా హెవీ ఉంది. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మనకి ఎగ్జామ్ డేట్స్ రాలేదు కాబట్టి ఫస్ట్ మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మనకి ఏఎల్పి ఎగ్జామ్ డేట్ కండక్ట్ చేయాలి, తర్వాత టెక్నీషియన్, దాని తర్వాత మనకి ఆర్పిఎఫ్. ఓకేనా. సో ఈ విధంగా స్టేజెస్ కంప్లీట్ చేసి దానివల్ల సీక్వెల్గా ఉంది కాబట్టి ఇంకా ఏఎల్పి అండ్ టెక్నీషియన్ డేట్స్ రాలేదు. సో ఆ డేట్స్ ఇచ్చిన తర్వాత జూన్లో అంటున్నారు ఏఎల్పి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ టెక్నీషియన్ అయిపోయిన తర్వాత మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్. ఓకేనా. సో మనకి ఒకవేళ జూన్లో ఎగ్జామ్ పెడితే మనకి టెక్నీషియన్ జూన్ జూలై నడుస్తుంది, తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. ఓకేనా. సో ఈ 3 to 4 months దాని ఆఫ్టర్ మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి చాలా పాసిబుల్ ఉంది. సో అట్లీస్ట్ మనకి సెప్టెంబర్ టు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆర్పిఎఫ్ ఇది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ రాలని చాలామంది నిరాశపడకండి, ఎగ్జామ్ డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. వన్స్ ఏఎల్పి టెక్నీషియన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. మన ప్రాబబ్లీగా మనకి సెప్టెంబర్ టు డిసెంబర్. ఓకేనా. సో ఈ లోపు ఎప్పుడైనా ఉండొచ్చండి మీకు ఎగ్జామ్ డేట్స్. సో చూడండి సెప్టెంబర్ 12, ఎందుకంటే జూన్ జూలై ఆగస్టు సో ఇవి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి సరిపోతుందండి. సెప్టెంబర్లో మోస్ట్లీ మీకు ఎగ్జామ్తో ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసినా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 4 months మీకు చాలా కీలకమండి. ఈ 4 months మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత సిబిటీ అన్ని ప్రాసెస్. సో ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు 4 months స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. దానిలో మ్యాథ్స్, రీజనింగ్, జీకే, అదేవిధంగా ఈ 3 సబ్జెక్టే ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, జీకే. ఓకేనా. 120 marks. సో ప్లానింగ్ తీసుకోండి. ఎవరైతే కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒక నోట్స్ రివైజ్ చేసి మాక్ టెస్ట్ రాయండి. సో ఈ విధంగా ప్లానింగ్ తీసుకుంటే మీకు ఈజీగా క్రాక్ చేయగలరు. ప్లానింగ్ లేకుండా ఎటువంటి అవగాహన లేకుండా సబ్జెక్ట్ మీద మీరు ఇది ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఇంపాసిబుల్ అండి. ఓకేనా. సో మన ఛానల్లో స్ట్రాటజీ అన్నీ పెట్టానండి చూడండి. అదేవిధంగా ఇవన్నీ ఆర్పిఎఫ్ గురించి ప్రతి ఒక్కటి స్ట్రాటజీ, ప్లానింగ్, అదేవిధంగా ఏ బుక్స్ అవ్వాలి, బుక్ లిస్టు, తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఏ విధంగా చదవాలి అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. సో వీడియో చూడడం తప్పకుండా చూడండి. ఓకేనా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.